బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం బీజేపీ మహాంతిపురం 49, 50, 51 డివిజన్ల మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సోమవారం 50వ డివిజన్ హిమాలయ హోటల్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారని అన్నారు. విజయవాడ నగరంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కరంగి ఫిలిప్స్, గంగుల శ్రీనివాసరావు, కుమారి, శివరాత్రి శ్రీను, బాయన శంకర్, పైల హేమకుమార్, చొక్కర పాపారావు, చొక్కర దుర్గారావు, సింగిపిళ్ళ సురేష్, షణ్ముఖ కుమార్, భగవాన్, ఎం రవికుమార్, నరసింహారావు, ప్రతాప్, పోలవరం దుర్గారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్జీ రామారావు తదితరులు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. భారత మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఇలా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహాంతిపురం మండలంలో అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ హిమాలయ హోటల్ దగ్గర కొత్తగా జెండా పోల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కార్యకర్తలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 47వ సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి కార్యకర్త ఇంటిపై జెండా ఎగరేయాలని మాధవ్ గారు, అలాగే మరియు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వంలో ఈ యొక్క పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడే కాకుండా తమ తమ బూతుల్లో పార్టీ జెండా ఎగరేయడం, మరి అలాగే కొన్ని మండలాల్లో డివిజన్లో కూడా పార్టీ జెండా ఎగరేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీను గారి ఆధ్వర్యంలో సంతోషం. ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు మహంతిపురం కొత్తపేట బీజేపీ తరఫున మండల అధ్యక్షురాలైన రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అలాగే సెంట్రల్ పార్టీ ఆధ్వర్యంలో, స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ 47వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 47 మహాంతిపురం మండలం పగిడిపల్లి రాజేశ్వరి ద్వారా జెండా పోలేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ జెండా ఆవిష్కరణ, అలాగే ప్రతి కార్యకర్త ఇంటిపైన కూడా జెండా ఎగరేయాలని, అలాగే మన దేశంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఇవాళ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ఉన్నారు, ఇవాళ దేశంలో అలాగే ప్రతి రాష్ట్రానికి అనేక పథకాలు, అనేక వేరే ప్రతిపక్ష పార్టీలకైనా సరే అనేక పథకాల ద్వారా దేశ ప్రధానమంత్రి విపక్ష చూడకుండా ఆ పథకాలు అనేది అనేక రకమైన పథకాలు ప్రవేశపెట్టి పేదలకి అత్యున్నతుడిగా నిలిచిన దేశ ప్రధానమంత్రి గారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి. అలాగే మన దేశంలో గత గవర్నమెంట్ 70 సంవత్సరాలు పరిపాలించిన పేదలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అందరికీ అనేక రకాలుగా దేశ ప్రధానమంత్రి గారు మన భారతదేశంలో పేదవాడు ఉండకూడదని అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మన దేశ ప్రధానమంత్రి గారు ఈ రకంగా దేశాన్ని ముందుకు నడిపించడం, డిజిటల్ లావాదేవీలు, అలాగే పేటిఎం, ఫోన్పే, అలాగే అనేక బ్యాంకుల్లో లోన్లు కానీ అనేక రకాలుగా చిన్న బళ్ళు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అలాగే కార్యకర్తలకి, వీళ్ళందరికీ చాలా ఇదిగా న్యాయం చేస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నా పేరు పగిడిపల్లి రాజేశ్వరి, మహాంతిపురం మండల అధ్యక్షురాలిని. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారి పిలుపు మేరకు అధ్యక్షులు వారు, మన జిల్లా అధ్యక్షులు వారు శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ జెండా పోలు వేయడం జరిగింది. 50వ డివిజన్ లో, మహాంతిపురం 50వ డివిజన్ లో వేయడం జరిగిందండి. 47వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా వేయడం జరిగిందండి. దీనికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 40వ ఆవిర్భావం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారి సూచనల మేరకు, మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారి సూచనల మేరకు మాకు ఇక్కడ మహాంతిపురం మండలంలో రాజేశ్వరి గారు, మండలాధ్యక్షుడు రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో
మన హరిప్రసాద్ గారు మండల అధ్యక్షులు ఉన్నారు. మా కార్యకర్తలు అందరం కలిసి కూడా ఈ యొక్క పోల్ వేయడం జరిగింది. ఇక్కడ అందరికి కూడా ధన్యవాదాలండి. Like, subscribe and press the bell icon for new updates.